నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు దాచపల్లి నరసింహతో SR6 న్యూస్ ప్రతినిధి దోతి గణేష్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నాంపల్లి బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు దాచపల్లి నరసింహ మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాంపల్లి మండలంలో అధిక సంఖ్యలో వార్డు మెంబర్స్ మరియు సర్పంచులు స్థానాల్లో బీజేపీ పార్టీ నుంచి గెలుస్తారని, అలాగే ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను కూడా బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందని దాచపల్లి నరసింహ అన్నారు. శివనగూడెం ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గణేష్ గారు నమస్తే అండి. మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? నా రాజకీయ ప్రస్థానం ఇప్పుడు దాదాపుగా 15 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలనే వరకు నేను వివిధ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా కార్యవర్గ సభ్యునిగా పనిచేసిన. ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం మండల పార్టీ అధ్యక్షునిగా మరొకసారి అవకాశం ఇచ్చింది పార్టీ. బీజేపీ పార్టీలో కష్టపడితే ప్రతి కార్యకర్తకు మంచి అవకాశాలు ఉంటాయనేది నాకు ఇప్పటితోటి నాకు అనుభవం తెలుస్తుంది. నరసింహ గారు, మీరు బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు అంటున్నారు మండల పార్టీ అధ్యక్షునిగా. ఇంత ముందుకు బై ఎలక్షన్లు కూడా జరిగినాయి మీ నియోజకవర్గంలో. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం కూడా సృష్టించడం జరిగింది. మీ నియోజకవర్గంలో గాని మీ మండలంలో గాని గత ప్రభుత్వంలో గాని ఇప్పుడు ప్రజెంట్ కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో గాని మీ నియోజకవర్గం గాని మీ మండలం గాని అభివృద్ధి జరిగిందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు మన తెలంగాణ సపరేటు రాష్ట్రం అయితే మన నిధులు మనకు, మన నియామకాలు మనకు జరుగుతాయనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాని కోసం అందరం భాగస్వాములమై అన్ని పార్టీలు అందరూ పాలు పంచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఏం లేదు. ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది, అంతేగాని ఇప్పుడు మళ్ళా 10 సంవత్సరాల తర్వాత ప్రజలు అర్థం చేసుకొని కాంగ్రెస్ ని గద్దెనెక్కిస్తే కాంగ్రెస్ గిన అది 6 నెలలను విఫలమైంది. ఇప్పుడు ప్రజలు ఆలోచించుకుంటారు. ప్రత్యామ్నాయ శక్తిగా ఇప్పుడు పైన బీజేపీ ఉన్నది. ఇప్పుడు కిందగిన రాష్ట్రాలలో బీజేపీ ఉంటేనే మనకు నిధులు అన్ని సక్రమంగా వస్తాయి, అభివృద్ధి చెందగలం అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇది రాను రాను ఇదే ప్రజలు అర్థం చేసుకుంటారు. భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. నరసింహ గారు, రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో నాంపల్లి మండలంలో మీ పార్టీ తరఫున అన్ని గ్రామాలలో సర్పంచ్ పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారండి? మేము సిద్ధంగా కంకణబద్దులమై ప్రతి కార్యకర్తలు ప్రతి గ్రామాలలో స్థానిక సంస్థలు పోటీ చేసేటందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వానికి ఏమొచ్చిందో ఏడాదిన్నరగా అట్లనే గ్రామాలలో పాలన కుంటుపడిపోయింది. గ్రామ పరిపాలన ప్రత్యేక అధికారులలో పెట్టిరు, వాళ్ళని ఇబ్బంది పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడమే. మరి ఎందుకు ఎలక్షన్లకు పోవట్లేదు అర్థమైతలేదు. మరి భయపడుతున్నట్టుంది, గవర్నమెంట్ కు వ్యతిరేకత వస్తున్నట్టుందని ఇటు టిఆర్ఎస్ అంతర్గత పోరుతోటి అదే అల్లాడుతున్నది. బీజేపీ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఎప్పుడు ఎలక్షన్లకు వచ్చినా అన్ని గ్రామాలలో పోటీ చేసేందుకు ప్రతి దానికి పోటీకి సిద్ధంగా మేము ఉన్నాం. నరసింహ గారు, మీరు ఇంత ముందుకు మీ మండలంలో మీ పార్టీ తరఫున జెడ్పీటీసీ కానీ ఎంపీ కానీ ఇంత ముందుకి మండలంలో మీరు ఏమైనా కైవసం చేసుకున్నారా? మేము మా మండలంలో ఎంపీటీసీ 1, 2 గెలుచుకున్నాము గతంలో బీజేపీ పార్టీ తరఫున. ఇంకా వార్డు మెంబర్లు అవి కానీ పార్టీ అప్పుడు మొదట్లో అంతే, గాని ఇప్పుడు పార్టీ బలపడ్డది. ఇప్పుడు అన్ని స్థానాలను పోటీ చేసి సిద్ధంగా గెలవడానికి అన్నిట్లో రెడీగా ఉన్నాం మేము. ఇప్పుడు నాంపల్లి మండలంలో అటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ ను మీరు ఏ విధంగా ఎదుర్కొని రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ మీరు కైవసం చేసుకుంటారన్న నమ్మకం పూర్తి స్థాయిలో మీకు ఉన్నదా? ఇప్పుడు మా పార్టీకి మేము ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే మాకు ప్రతిపక్షంగా, మేము అది ప్రభుత్వంలో ఉండొచ్చు కానీ మాకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా. మేము టీఆర్ఎస్ పార్టీని లెక్కలో పెట్టట్లేము. ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన ఉన్నది కానీ అది ఏం చేయలేకపోయింది. టీఆర్ఎస్ అంతమైపోతున్న పార్టీగానే మేము ఆలోచిస్తున్నాం. కాంగ్రెస్ కి భవిష్యత్తు లేదు. ఓకే, రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ లో మీరు ఊరూరు తిరిగి అధిక మెజార్టీతో మీ సర్పంచ్ అభ్యర్థులను కానీ అధిక సంఖ్యలో ఎంపీటీసీలను కానీ గెలిపించుకుంటారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మేము, మా పార్టీ క్యాడర్ ఉన్నది, మా పార్టీ సపోర్ట్ ఉన్నది. ప్రతి మండలంలో ప్రతి విలేజ్ లో తిరిగి ప్రతి పోటీ ఉన్న కాడ మేము ఖచ్చితంగా పోరాడి ప్రతి సీటు కైవసం చేసుకుంటాం. మీరు ఇప్పుడు మునుగోడు నియోజకవర్గము బీజేపీ ఎవరు ఆధీనంలో మీరు నడుస్తున్నారు, ఎవరు మీకు ఇన్ఛార్జ్ ఉన్నారు? గతంలో మీకు ఎలక్షన్ లో కొన్ని ఇబ్బందులు అయ్యి మీ పార్టీ నుంచి వెళ్ళిపోవడం, మీ పార్టీలో రావడం జరిగింది.
ఇప్పుడు మీరు కొద్దిగా ఇబ్బంది జరగడం కూడా జరిగినట్టుగా మనం ఇంతకుముందు చూసాము. ఇప్పుడు మీరు ఎవరు సమక్షంలో పనిచేస్తున్నారు? బీజేపీ పార్టీ నమ్మింది మన పార్టీలోకి వస్తా అంటే నమ్మింది, కాకపోతే వాళ్ళు మోసం చేసిరు, వాళ్ళే ఆగమవుతున్నారు ఇప్పుడు. అది అనేది మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి గారు, మునుగోడు ఇన్ఛార్జి, అతను వేరే నియోజకవర్గం అయినా కానీ మునుగోడు నియోజకవర్గం వెనకబడ్డది, ఫ్లోరైసిస్ ఏరియా కాబట్టి నేను ఆ మునుగోడుకు ఏదన్నా చేయదలుచుకోవాలనే ఉద్దేశంతో గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మునుగోడుకు వచ్చి పోరాడుతున్నాడు. అతను పార్టీలో కీలక స్థానం ఉంది. ఏడ ప్రయత్నం చేసినా ఆయన ఏదైనా చేసుకోవచ్చు, కానీ మునుగోడును వెనకబడ్డ ప్రాంతం, దీన్ని నేను ఏ విధంగానైనా దీన్ని డెవలప్ చేయాలి, ఈ వెనకబాటుతనాన్ని ప్రారంభాలనే ఉద్దేశంతో మునుగోడుని అంటు పెట్టుకొని మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. నరసింహ గారు, మీకు దగ్గరలో ఉన్న శివనపురం ప్రాజెక్టు, కృష్ణారాంపల్లి ప్రాజెక్టు ఇంతకుముందు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ లో దాన్ని మొదలు పెట్టడం జరిగింది. అది ఎంతవరకు అయింది? ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లో పూర్తి స్థాయిలో పని జరుగుతుందా? అక్కడ ఇంతకుముందుకు రైతులు భూమి కోల్పోయి నష్టపడ్డారు. ఆ కార్యక్రమంలో మీరు ఏమన్నా రైతుల పక్షాన కొట్లాడారా? ఇంతకుముందుకు ప్రాజెక్టు పనులు ఎలా నడుస్తున్నాయి? మేము ప్రాజెక్టు విషయంలో నష్టపోయిన భూ నిర్వాసితుల కోసం 2-3 సార్లు వెళ్ళడం అయింది. మా మనోహర్ రెడ్డి సార్ 4-5 సార్లు రావడం అయినది. ప్రాజెక్టు విషయంలో రైతుల పక్షాన భూ నిర్వాసుల కోసం చాలా కొట్లాడినాం. ఇప్పుడు ప్రాజెక్టు నత్తనడకనే పని సాగుతుంది. ఇంకా భూ నిర్వాసులకు నిజమైన నష్టపరిహారం ఇంకా పూర్తిగా అందలేదు. వాళ్ళకు R&R ప్యాకేజ్ అనేది రాలేదు. ఈ రాజగోపాల్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలో వస్తే పూర్తిగా చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, అది అని మాటలు ఆయన మాట్లాడిండు, కానీ ఆయన గంతే చేస్తున్నాడు. దీనికి ఒకటే మార్గం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం వస్తేనే ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుంది. దీన్ని పూర్తిగా రైతులకు నీళ్ళు అందించే కార్యక్రమం చేస్తుంది, అంతే. నరసింహ గారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న ప్రభుత్వం నాంపల్లి మండలం అభివృద్ధి చెందిందా? ఇంకేమైనా కావాల్సిన పనులు మిగిలిపోయి ఉన్నాయా? మీరు కానీ మీ పార్టీ రేపు స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీ, ఎంపీపీ అయితే పూర్తి చేయాల్సినవి ఉన్నాయా? లేకపోతే మీరు కనుక రేపు గెలిస్తే ఏ విధమైన పనులు ముందుకు సాగుతారు? గతంలో ప్రభుత్వాలు వస్తున్నాయి, చేస్తున్నాం అంటారు, కానీ అదేదో నత్తనడకనే చేస్తున్నారు. కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ కానీ, వాజ్పేయి గవర్నమెంట్ కానీ, రోడ్లు కానీ, ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని వాజ్పేయి గారు వచ్చిన కాడి నుంచే స్పీడప్ అవుతుంది దేశంలో పని. ఏంటంటే ప్రభుత్వాలు ఉన్నాయి అని అంటే ఉన్నాయి, వాళ్ళ అవసరాల కోసం ఏదో కొద్దిగా జనాలకు ఏదో ఇంత చేయడం, మన కుటుంబ అవసరాలకు పెద్దగా చేసుకోవడం అనే రీతిగానే పోతుంది. కానీ దీనికి ప్రత్యామ్నాయం ఒక్కటే, బీజేపీ గవర్నమెంట్ రావాలి, స్థానిక సంస్థల్లో బీజేపీ బలంగా గెలవాలి. ప్రతి వార్డు నెంబర్ కానీ, ప్రతి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, రాష్ట్రంలో ప్రభుత్వం, కేంద్రంలో ప్రభుత్వం వచ్చినాడే ప్రతి ఊరు, ప్రతి భారతదేశం మొత్తం అభివృద్ధిలో ముందుకెళ్తుంది. ఈ రోజు చూసుకుంటే పహల్గామ్ దాడి చూడొచ్చు. పాకిస్తాన్ కి ఈ రోజు తిండి దొరకని పరిస్థితి చేసినాం. ఏడగొట్టాలన్నది మనిషిని కొట్టడం, చంపడం అనేది మన దేశ నరేంద్ర మోడీ గారి పద్ధతి కాదు. ఏడగొడితే వాడు బెండ్ అవుతాడు, ఏడైతే అనేదే నరేంద్ర మోడీ గారి ఆలోచన. సైన్యానికి ఒకప్పుడు స్వేచ్ఛ లేకపోయేది, కనీసం సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్ అవి ఈయన అవసరాలు కల్పించలేకపోయింది ప్రభుత్వం. ఇప్పుడు సైన్యానికి ఫ్రీ స్వేచ్ఛ ఇచ్చిండు, ఏది చేసుకున్నా లేదా మన దేశ ప్రజలే ముఖ్యం మనం అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిండు. ముందుగా సైన్యానికి నేను హ్యాట్సాప్ చేతులెక్కి నమస్కారం చేస్తున్నా. నరసింహ గారు, రేపు మీ జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు, మీ ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో మీరు ఏమైనా మండల స్థాయిలో జెడ్పీటీసీ కానీ, ఎంపీ కానీ పోటీ చేయాలనుకుంటున్నారా? ఖచ్చితంగా నా విలేజ్ లో కానీ, మండల స్థాయిలో కానీ పార్టీకి ఇది చేయమని ఆదేశిస్తే నేను అయినా కానీ, మా కార్యకర్తలు అన్ని గ్రామాలలో కానీ దేనికైనా సిద్ధంగా తయారై ఉన్నాం. పార్టీ ఆదేశిస్తే దేనికైనా చేయడానికి మేము ముందంజలో ఉన్నాం. ఓకే నరసింహ గారు, మీ అమూల్యమైన టైంని మా SRTV న్యూస్ కు కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ గణేష్.